మొదటిది తనను తాను పవిత్రపరుచుకున్నాడు, రెండవది తన పట్టణాన్ని పవిత్రపరుచుకున్నాడు, మూడవది తన ప్రజలను పవిత్రపరచడానికి తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వీళ్ళకు చెప్పాలి అనంటే తాను ఏం చేయాలి? వీళ్ళకి చెప్పాలి అనంటే మొదటిగా నేను వినాలి అనుకున్నాడు. వినేసరికి చాలా చాలా భయం వేసింది తనకి. మనం చదవకుండా, మనం పాటించకుండా మన బిడ్డలకు దేవుని మాటలు మనం చెప్పలేం. అమ్మమ్మలు, నాన్నమ్మలు గమనించండి, తాతలు గమనించండి. మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటూ ఉన్నారు. చిన్నపిల్లలతో ఆడుకోవటం మంచిదే, కానీ ఆ చిన్నపిల్లలకు బాల్య దినములందే దేవుని పరిచయం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చిన్నప్పటి నుండే ఆయనను పరిచయం చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మేము ఇప్పుడు యవనస్తులం అందరం బైబిల్ చదువుతున్నాం కదా, 6 గంటలకు ఆన్లైన్లో. సమూయేలు పాలు విడిచేలోపే తను ఏం చేసిందంట? పాలు విడిచేలోపే తనకు ఏది బోధించాలో అవన్నీ బోధించింది. అక్కడ హొఫ్నీ ఫినెహాసులు ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు మంచివాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా తనను తాను భద్రపరుచుకుంటూ తన పిల్లవాడికి ఏం నేర్పించింది అని అంటే, బాబు ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అరుదుగా దొరుకుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అక్కడ ఉన్న ప్రజలకు అందటం లేదు. అక్కడ ఆరాధన క్రమము అనేది సరిగా లేదు. అక్కడ యాజకత్వము అనేది సరిగా లేదు. ఈ హొఫ్నీ ఫినెహాసుల వలన మందిరానికి వస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అసహ్యించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో తల్లి ఏం చేసింది అని అంటే, నీ డ్యూటీ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను నిన్ను దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను, నువ్వు అక్కడే ఉండాలి. పాలు విడిచేలోపే ఎంత చక్కగా నేర్పించింది. పాలు విడిచేలోపే మోషే తల్లిదండ్రులు పేరేంటి? యొకోబేతు తన కుమారునికి ఎంత చక్కగా నేర్పించింది. రాజు ఆజ్ఞకు భయపడక, ఫరో కుమారుడుగా ఉండటానికి తాను ఇష్టపడక, ఇవన్నీ మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వైభవము అనేది తను చూస్తే దాన్ని టెంప్ట్ అవ్వచ్చు, శోధనలో పడిపోవచ్చు. కానీ పసి హృదయంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏం నేర్పించిందంటే, ప్రభు కొరకు మనం నిలబడాలి. మనం ఏ స్థానంలో అయినా ఉండొచ్చు, పెద్దగైన తర్వాత మనం ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, కానీ గమనించాలి, ప్రభు మహిమ కొరకు మనం నిలబడుతూ ఉన్నామా? ఆ తల్లి చాలా చక్కగా వాక్యములో తాను పెంచడం ద్వారా ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే ఈ లేఖనాలు విన్నాడో వెంటనే తనను తాను సవరించుకోవటానికి తాను ప్రయత్నం చేశాడు. ఇది 3వ అంశం. 4వ దగ్గరికి వెళ్దాం. ఇతడు చేసిన మరికొన్ని పనులు మనం చూద్దాం. ఇప్పటి వరకు ఏమేమి చేశాడు ఆయన? మామూలుగా చెప్పండి. ఇప్పటి వరకు తనను తాను పవిత్రపరుచుకున్నాడు. వెంటనే తాను ఏం చేశాడు? తన పట్టణాన్ని పవిత్రపరుచుకున్నాడు. మూడవది తన ప్రజలను పవిత్రపరచడానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు. పట్టణాన్ని ఎలా పవిత్రపరిచాడు అనంటే, అక్కడ దేవుని నివాస స్థలంలో దావీదు గురించి చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమని చెప్పుండొచ్చు? అరే, ఇది మీ తాతగారి యొక్క ఆశ నాన్న. తను రాజు అయినప్పుడు ఆయనేమో చక్కగా అంతఃపురాలో ఉంటున్నప్పుడు తను బాధపడ్డాడు. ఒక దినాన్న తను చాలా బాధపడ్డాడు. నేనైతే అంతఃపురాలలో ఉంటున్నాను కానీ అరే దేవుడికి అంటూ ఒక మంచి మందిరం అనేది లేకుండా ఉందే అనుకొని తను ఆశపడి దేవుడిని అడిగాడంట ఆ దినాన్న. ఇలానే చెప్పింది ఆ బాబుకి. అయితే పరలోకమందున్న తండ్రి ఒప్పుకోలేదు. నాన్న, నువ్వు చాలా యుద్ధాలు చేసావు కదా, నీ చేతులు రక్తమయమయ్యాయి కదా, నువ్వు వద్దులే కానీ మీ బాబుతో కట్టించుకుందో, సొలొమోనుతో కట్టించుకుందో, ఆయనకి నేను పర్మిషన్ ఇస్తాను అని అంటే, మీ తాతగారు దావీదు గారు ఆ సొలొమోను పెద్దగయ్యేలోపే సమస్తాన్ని సమకూర్చేశాడు. ఆయన రాళ్ళు, అక్కడ మ్రానులు, అక్కడ ఏవేవి కావాలో ఆ సామాగ్రిని అంతటిని ఆయన తీసుకొని వచ్చి పెట్టేశాడు. వాళ్ళ అబ్బాయితో కట్టించుకున్నాడు బాబు. ఆ మందిరం కట్టించినప్పుడు పరలోకంలో నుండి యొక్క దేవుని మహిమ అనేది దిగటం అనేది చూసాం నాన్న. దేవుని యొక్క మహిమ దిగింది.
కానీ రాను రాను ఏం జరిగింది అని అంటే మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత, వాళ్ళ నాన్న ఏం చేశారు అని అంటే దేవుని సన్నిధి అనేది ఉన్న స్థలాలలో ఏం జరిగింది అని అంటే ఈకాబోతు అనుభవం గుండా తీసుకొని వెళ్ళారు. దేవుని ప్రభావం అనేది అక్కడ లేకుండా వీళ్ళు చేసేశారు. నువ్వు మాత్రం అలా ఉండొద్దు. దేవుని యొక్క కోపం అనేది మన కుటుంబం మీదకి, మన ప్రజల మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు నువ్వు రాజు, నీ పాలనలో ఇక్కడున్న ప్రజలందరూ దీవించబడాలే తప్పితే దేవుని యొక్క ఉగ్రత అనేది వాళ్ళ మీదకి రానియకుండా నువ్వేం చేయాలి అని అంటే నువ్వు మంచిగా మీ తాతగారైన దావీదు లాంటి పాలనను నువ్వు చేయాలి. ప్రజలను పవిత్రపరచడానికి తాను ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి 22:13 చదువుదామా. 22:13 మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. చాలండి. విచారణ. ఇందాకేమో విన్నాడు, ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తూ ఉన్నాడు. పాస్ట్లో నిజంగా ఇదంతా జరిగిందా? నిజంగా దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకు వచ్చిందా? ఇవన్నీ గతంలో ఉన్న హిస్టరీ, చరిత్ర అంతా తాను తెలుసుకుంటూ ఉన్నాడు. విచారణ చేస్తూ ఉన్నాడు. విచారణ చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనం బాధపడాల్సిన ఒక విషయం చూడండి. 14వ వచనం చూడండి. 14వ వచనం. కాబట్టి యాజకుడని హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాపానును, ఆషాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. చాలండి. ఆమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఆమె వారితో ఇట్లా నేను విచారణ చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ప్రవక్తి అయిన హుల్దా అన్న మాట ఉంది. ప్రవక్తి అయిన హుల్దా అంటే ప్రవక్తలు లేరు అని అర్థం. ఇప్పుడు ఆ యెరూషలేము లేకపోతే ఆ రాజ్యం అనేది ఇప్పుడు ఎలా ఉంది? పెద్దవాళ్ళు చెప్తారు, ఎక్కడైతే ప్రవక్తిని అన్న మాట కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఆత్మీయమైన భ్రష్టత్వం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ప్రవక్తిని అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఆత్మీయమైన భ్రష్టత్వం అనేది ఉంది అనేది మనం గమనించాలి. ఎందుకు ప్రవక్తిని వచ్చింది అనంటే అక్కడ ప్రవక్తలు లేరు గనుక. న్యాయాధిపతుల కాలంలో దెబోరా దగ్గరికి తను వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి వస్తావా అంటే దెబోరా అంటుంది, ఎందుకయ్యా, నేను ఎందుకు రావాలయ్యా, ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించాడు అన్న మాట వస్తుంది, నీకు గౌరవం ఉండదు అన్న మాట తాను చెబుతూ ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా మనం గమనించాలి, ఒక కుటుంబానికి కానీ ఒక సంఘానికి కానీ ఒక రాజ్యానికి కానీ, రాజ్యం సంగతి పక్కన పెట్టేద్దాం, తాను ఎక్కువగా కోరుకునేది ఏమిటి అనంటే అధికారం, శిరస్సును ఒక పురుషునికే దేవుడు అప్పగించటం అనేది జరిగింది. పురుషుడు లేకుండా అక్కడ స్త్రీ యొక్క ఆధిపత్యము అనేది కనిపిస్తుంది అనంటే ఆ కుటుంబంలో కానీ ఆ సంఘంలో కానీ ఏం జరుగుతుంది అంటే ఆత్మీయమైన భ్రష్టత్వం ఉంది అనేది మనం గమనించాలి. అలాగని స్త్రీని అగౌరవపరచడం లేదు దేవుడు. స్త్రీలను చక్కగా వాడుకున్నాడు, స్త్రీలు చక్కగా వాడబడ్డారు. ఫిలిప్పుకు 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళను తక్కువ అంచనా వేయటం లేదు. వీళ్ళు ఒకవేళ కనపడుతూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయాలి, అక్కడ పురుషులు లేరు అని అర్థం చేసుకోవాలి మనం. ఆత్మీయమైన భ్రష్టత్వం. అరే, విచారణ చేసినప్పుడు
ఒక ప్రవక్త వచ్చి, ఒక యాజకుడు వచ్చి ఇదండి అని చెప్పే పరిస్థితుల్లో లేరు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏం చెప్పింది ఆవిడ? చూడండి ఏం చెప్పింది, చదవండి అమ్మా. ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచు ఉన్నది. వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దేవునికి ఏది నచ్చదో మనందరికీ బాగా తెలుసు. చాలాసార్లు అయ్యగారు చెప్పారు, చాలాసార్లు నేను కూడా చెప్పాను, చాలాసార్లు లేఖనాలలో ఉన్న సంగతులు మీకు తెలుసు. కానీ అవే సంగతులు మీరు చేసుకుంటూ వెళితే, అక్కడనే మీరు సంచరిస్తూ వెళ్తూ ఉన్నట్లయితే, ఈ మాట దేవుడు మీతోనే మాట్లాడుతున్నారనుకోండి, నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచు ఉన్నది. ఎప్పుడైతే ఆ విచారణలో ఈ సంగతులు తెలిచాయో, ఎప్పుడైతే ఆ గ్రంథములో ఉన్న మాటలు తాను ఎప్పుడైతే విన్నాడో, తను బట్టలు చింపుకొని ఏడవటం అనేది ప్రారంభించాడు. ఈయన క్యారెక్టర్ గురించి ఇంకొంచెం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి, 19 నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగును దాని కాపరస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందినవాడివై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ బాబుతో హుల్దా చెబుతున్న మాట ఇది. వాళ్ళను మాత్రం క్షమించే ఛాన్సే లేదు. వాళ్ళు ఏం చేశారు అంటే చర్చ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని క్షమించే పరిస్థితే లేదు. వారి మీదకి, వారి ఇంటి మీదకి, ఆ కాపురస్తుల మీద అందరి మీదకి దేవుని యొక్క కోపం అనేది రగులుకుంటుంది. అది ఎప్పుడైతే విన్నాడో తను బట్టలు చింపుకొని మోకరిల్లి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏడ్చాడో, అప్పుడు మళ్ళీ తనకు వస్తున్న మాట ఏమిటి అని అంటే, కానీ నీకు ఒక మంచి మాట చెబుతున్నాను ఏమిటి అని అంటే, నీవు నెమ్మది నొందిన వాడవే సమాధికి చేర్చబడుదువు. ఈ స్థలం మీద రప్పింపబోవు కీడును నీవు కన్నులతో చూడనే చూడవు. ఇది గుడ్ న్యూస్. యోషియాకి ఇది గుడ్ న్యూస్. ఏమిటి అని అంటే, శిక్ష వాళ్ళ మీదకి వేస్తాను, ఆ శిక్ష నీ మీదకి ఏమి రాదు. ఎందుకంటే నువ్వు మంచోడివి, నాకు తెలుసు, నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు కుడి ఎడమటలు తిరగకుండా మీ తాతగారైన దావీదు గారి లాగానే నువ్వు ఉన్నావు. ఏం చేస్తానంటే నిన్ను మాత్రం క్షేమంగా ఉంచుతాను, వాళ్ళను మాత్రం ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీదకు వెళ్ళాల్సిన ఉగ్రత వెళ్తుంది, కానీ నువ్వు దాన్ని చూడకుండానే చాలా క్షేమంగా నువ్వు మరణిస్తావు, సమాధిలోకి వెళ్తావు అని అంటే, ఇప్పుడు యోషియా ఏం చేయాలి? దేవుడు అన్నాడు మోషేతోని, ఇక జాలే అబ్బా, మనం తీసుకొచ్చాం కానీ వీళ్ళు చాలా చికాకు చేస్తూ ఉన్నారు, ఈ తరం అంతటిని నేను తుడిచివేసేస్తాను, మరొక నూతన తరంతో మనం ప్రారంభించుకుందాం అంటే మోషే ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. అబ్రాహాం ఏం చేశాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి తాను
విజ్ఞాపన చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. యోషియా చేసిన పరిస్థితి కూడా ఇదే. నశించిపోబోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి. నువ్వు క్షేమంగా ఉంటావు, వాళ్ళ మీదకి మాత్రమే ఉగ్రత వస్తుంది అన్నప్పుడు అతడు ఏం చేశాడు అనంటే ఆ వార్తను తాను జీర్ణించుకోలేకపోయాడు. ఇతడు నిజమైన నాయకుడు, ఇతడు నిజమైన రాజు. ఒక రాజు కానీ, ఒక అధిపతి కానీ, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అనంటే, నేను మాత్రమే బాగుండటం కాదు, నన్ను అనుసరిస్తున్న ప్రజలు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తే నిజమైన నాయకుడు. యోషియాల నుంచి సేవకులమైన లేకపోతే పెద్దలైన వాళ్ళు అందరూ ఫోన్స్ తీసేసేయాలి. నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఏం జరిగింది నెక్స్ట్? తను ఏం చేశాడు? 23 అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం. 23 మొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారిని అందరినీ యెరూషలేము కాపురస్తులందరినీ యాజకులను ఎవరోని పిలిచాడో చూడండి. ఇన్ని రోజులు వీళ్ళు పని చేయలే, ఏమి లేదు, పేర్లు మాత్రమే. మనకు కూడా పేర్లు ఉంటాయి. విశ్వాసులం, పెద్దలం, గాయకులం, పరిచారకులం, ఇవి ఉంటాయి. కానీ జస్ట్ పేర్లకు మాత్రమే, కేవలం ఆదివారం మాత్రమే పనికి వస్తాయి ఇవన్నీ. మిగిలినప్పుడు ఏం పనికిరావు. ఇంకా చూడండి, ఎవరోని పిలిపించాడు ఈ బాబు? యూదా వారినందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. విన్నాడు, విచారణ చేశాడు. విచారణలో నువ్వు బాగానే ఉంటావు, వాళ్ళందరూ పోతారు అన్న మాట వచ్చింది. పోన్లే ప్రభువా, నేను మాత్రం బాగుంటాను, జాలు అనుకోలేదు. ఇలా అనుకున్న వ్యక్తి ఎవరు? వీళ్ళ ముత్తాత కదా. వీళ్ళ ముత్తాత ఏమనుకున్నాడు? హిజ్కియా. ఆయన సేమ్ ఇలానే ఏడ్చాడు, నేను యథార్థంగానే ఉన్నాను కదా ప్రభువా అని ఏడిస్తే, సరే బాగా ఏడుస్తున్నా, నాకు బాధ అనిపిస్తుంది నిన్ను చూస్తే అనుకొని 15 సంవత్సరాలు ఒక ఆయుష్ను పొడిగించిన తర్వాత, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన తర్వాత తాను ఎలాగున్నాడు అనంటే యథార్థంగా లేడు. ఎవరితో సహవాసం చేయకూడదో వాళ్ళతో సహవాసం చేశాడు. అప్పుడు ప్రవక్త వచ్చేసి, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు కదా, నువ్వేంటి ఇలాగున్నావు? మళ్ళీ ఆ బబులోనీయులతో నువ్వు వెళ్ళి సహవాసం చేస్తూ ఉన్నావేంటి? వాళ్ళకన్నీ చూపించేస్తూ ఉన్నావేంటి నువ్వు అనుకొని తనేమన్నాడంటే, నువ్వు గనక ఇలాగే ఉంటే దేవుని యొక్క కోపం రగులుకుంటుంది, నీ కుమారులను వాళ్ళు తీసుకొని వెళ్ళి నపుంసకులుగా వాళ్ళు చేసేస్తారు, జాగ్రత్త అని చెప్తే, వీళ్ళ తాత ఏం చేశాడు అనంటే, నా కుమారులు పోతే ఏంటి, పోకపోతే ఏంటి, వాళ్ళు నపుంసకులైతే ఏంటి, కాకపోతే ఏంటి, నా కాలంలో నేను మంచిగుంటే చాలు. 15 years, అంతకుముందు చాలా సంవత్సరాలు పరిపాలన చేశాను, దేవుణ్ణి అడిగి 15 సంవత్సరాలు నా ఆయుష్ను పెంచుకున్నాను. ఇప్పుడు తాను అంటున్నాడు, వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎటుపోతే నాకేంటి అనుకొని తన స్వార్థమే చూసుకున్నాడు. కానీ ఒక నాయకుడిగా, ఒక రాజుగా ఉండి ప్రజల యొక్క బాగోగులు తాను చూసుకోలేదు. తన సొంత పిల్లల క్షేమం గురించి కూడా తాను ఆలోచన చేయలేదు. ఇవాళ చాలామంది మనం సంఘాన్ని మనం పట్టించుకోం. చాలామంది మనం మన పిల్లల యొక్క ఆత్మీయ స్థితిని మనం పట్టించుకోవటం లేదు. ఇక్కడ చదివించిన మాట ఏమిటి అని అంటే, ఏముంది అక్కడ? దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. మన పిల్లల ముందు ఎప్పుడైనా బైబిల్ చదివామా? మన పిల్లల ముందు మనం ఎన్నడైనా బైబిల్ చదివామా?
ఒకసారి పిల్లలు మీరు ఆలోచన చేయండి, మా అమ్మ నాన్నలు ఎప్పుడైనా నా ముందు కూర్చొని బైబిల్ చదివారని ఒకసారి ఆలోచన చేయండి. గ్రాండ్ పేరెంట్స్, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళు చూస్తూ ఉంటున్నప్పుడు మనం సీరియల్ చూస్తూ ఉన్నామా, ఫోన్లో జబర్దస్త్ చూస్తూ ఉన్నామా, లేకపోతే నిజంగా మన పాటల పుస్తకం పట్టుకొని ఎప్పుడైనా పాటలు పాడామా, లేకపోతే ఎన్నడైనా బైబిల్ చదివినట్టుగా మనం ఉన్నామా? లేరు అని నేను చెప్పను, కొంతమంది ఉన్నారు. కానీ చాలా ఎక్కువ మంది పిల్లల ముందు ఎప్పుడు బైబిల్ చదివిన వ్యక్తులు కాదు. వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాముఖ్యం. వాళ్ళు మీ మాట చూస్తూ ఉన్నారు, వాళ్ళు మీ ప్రవర్తనను చూస్తూ ఉన్నారు, వాళ్ళు మీరు ఏమి చూస్తూ ఉన్నారు అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక గమనించాలి, మనం దేవుని పిల్లలము అని పిలువబడుతూ ఉంటున్నప్పుడు వీటిని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకు అనంటే దినాలు చెడ్డవుగా ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ పిల్లలు చెడిపోయే ప్రమాదం అనే తీవ్రత అనేది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు మంచిగా ఉంటారు అన్న గ్యారంటీ లేదు. మన పిల్లలు 10వ తరగతి లోపే ప్రభువును తెలుసుకొని వారు రక్షించబడితేనే రేపు తల్లిదండ్రులు క్షేమంగా ఉంటారు. లేకపోతే వాళ్ళ వలన చాలా బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, వాళ్ళు మారక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉంటారు, వాళ్ళు నేరాలకు వెళ్తారు, చేయకూడని చెడ్డ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాలం అలాగ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన పిల్లలను దైవికమైన క్రమంలో పెంచటం అనేది మన బాధ్యత. యోషియా ఒక చిన్నవాడైనప్పటికీ కూడా నెక్స్ట్ తరం గురించి ఎంత చక్కగా ఆలోచన చేస్తున్నాడు అనంటే, అందరిని నిలుచోబెట్టి ఆయన ఏం చేశాడంటే చదివి వినిపించెను అన్నమాట. ఒకవేళ ఇది చేయకపోతే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాబు ఎప్పుడు ఇదొక టాపిక్ ఎప్పుడు ఇదే అంటూ ఉంటాడు అనుకోవద్దు. నామకార్థంగా మనం ఉంటే మనమే ప్రమాదంలో ఉంటాం. ఇది మన బాధ్యత. మన ద్వారా మన పిల్లలు రక్షించబడాలి. మళ్ళొకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన ద్వారా ఒక నూతన ఆత్మ మందిరానికి వచ్చిందా? నేను ప్రతి ఆదివారం గుర్తు చేస్తాను మీకు. ఈసారి నుంచి ప్రతి ఆదివారం గుర్తు చేస్తాను. 7 రోజులు బైబిల్ చదివారా అన్న ప్రశ్న వేస్తాను. ఆ 7 డేస్లో ఎన్నిసార్లు బైబిల్ చదివారో మీకే వదిలేస్తాను. ప్రతి నెల గుర్తు చేస్తాను, ఈ నెల మీ ద్వారా ఒక నూతన ఆత్మ మందిరానికి వచ్చిందా? జనవరి అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చాం. 30 + 15 రోజులు ఎంత? 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మన ద్వారా దేవుని మందిరానికి ఒక నూతన ఆత్మ వచ్చిందా? మీ పుస్తకాలలో రాసుకోండి. వెనక పేజీలలో బాబు ప్రతి ఆదివారం అడుగుతూ అంటున్నాడు, ప్రతి నెలకోసారి ఎవాల్యుయేట్ చేస్తూ అంటున్నాడు. మీరు ఇలా వేసుకోండి, జనవరి నా ద్వారా ఒక నూతన ఆత్మ వచ్చిందా? వస్తే మీరు పరిచయం చేస్తే టిక్ అని కొట్టుకోండి, రాకపోతే ఇంటూ అని కొట్టుకోండి. ఇప్పుడు ఆలోచన చేయండి, జనవరిలో మీ ద్వారా ఒక నూతన ఆత్మ మందిరానికి రావటం జరిగిందా? పరిచారకులు, సండే స్కూల్ టీచర్స్, పెద్దలు, స్త్రీల సమాజంలో మాట్లాడేవాళ్ళు, మనం అనుకుంటున్నాం నేను మంచిగా డెవలప్ అవుతూ ఉన్నాను,
నాకు క్రమేపీ నాకు వాక్యం మంచిగా ఇప్పుడు అర్థమవుతుంది, దేవుడు మంచిగా నేర్పిస్తున్నాడు అన్న సంతోషంలో మనం ఉన్నాం. కానీ మన బాధ్యత ఏమిటి అని అంటే పిల్లల్ని కనటం. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే మందను కాయటం. పది సంవత్సరాల నుండి ఒక ఆత్మను కూడా తీసుకురాకపోతే, 5 సంవత్సరాల నుండి ఒక ఆత్మను కూడా తీసుకురాకపోతే, సంవత్సరం నుండి కూడా ఒక ఆత్మను తీసుకురాకపోతే, 1 నెల నుండి కూడా ఒక ఆత్మను తీసుకొని రాకపోతే మనం విశ్వాసులం, దేవుని పిల్లలము అని పిలువబడే యొక్క యోగ్యత మనకు లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కనీసం మన ద్వారా మన పిల్లలైనా ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించే ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఈ ప్రయత్నాలలో మొదటిగా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. రెండవది మన పరిసరాలను, మన ఇంటిని మనం పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మన ప్రజలను, మన దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పవిత్రపరచడానికి మనం ప్రయత్నము అనేది చేస్తూ ఉండాలి. ఏవి ఆటంకాలుగా ఉంటున్నాయో, దేవునికి ఏది ఇష్టం ఉండదో వాటిని దూరపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాక్యము చదవాలి, వాక్యం గురించిన విచారణ చేయాలి. వాక్యము అనేది వాళ్ళందరికీ వినిపించే మార్గాలను మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉండాలి. చివరిది ఈయన గురించి దేవుడు అంత మంచి సాక్ష్యం ఇవ్వటానికి గల కారణం 23:3 చూడండి. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి, హిస్టుడ్. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి, యెహోవా మార్గముల యందు నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ గైకొని, ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిన నిబంధన చేయగా, లాస్ట్ చాలా ప్రాముఖ్యమైన విషయం చూడండి. జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. జనులందరూ ఏం చేశారు? ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును, అషేరాదేవికిని, నక్షత్రాలకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యూదులకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును, 2వ వరుస యాజకులకు ద్వారపాలకునకును ఆజ్ఞ ఇయ్యగా, హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేసెను. చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, ఎంత మార్పు అనేది ఈ ప్రజల్లోకి వచ్చిందో. వాక్యం అనేది ఎప్పుడైతే చదువుతామో, వాక్యం పట్ల ఎప్పుడైతే విచారణ అనేది జరుగుతుందో, వాక్యం అనేది ఎప్పుడైతే వినిపింపజేస్తామో, అప్పుడేం జరుగుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినకపోతే విశ్వాసము రాదు. చదివితేనే దేవుని యొక్క మనస్సు అనేది మనకు అర్థమవుతుంటుంది. చదవకుండా, వినకుండా మనం ఉన్నట్లయితే కేవలం ఒక బొమ్మలాగే మనం ఉంటాం, కానీ మన వల్ల ఎలాంటి ప్రయోజనము అనేది లేదు. వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో, వినుట ద్వారా విశ్వాసం అనేది వచ్చింది. వాళ్ళన్నమాట జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి అన్నమాట మనం చూసాం. మన బిడ్డలు, మన ఇంటిలో ఉన్న వ్యక్తులు కూడా ఏం చేయాలి అని అంటే, దేవుని మాట అనేది మన ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశను చూస్తాడు. హిజ్కియా రాజులాగా ఆయన తప్పించుకోలేదు. నేను బాగానే ఉంటాను కదా అనుకోలేదు. లేదు, నేను బాగుండటం కాదు, నా ప్రజలు బాగుండాలనుకున్నాడు, చదివించాడు. ఇలా ఉంటారా అనంటే ఆ నిబంధన ప్రకారం మేము ఉంటాము అని జనులందరూ సమ్మతించారు. కనుక ఇందులో ఈ పాఠాలు ఉన్నాయి.
కనుక ఈ బాబులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. మనం కూడా ఇతనిలాగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కానీ నామకార్థంగా వస్తున్నాం, ఏదో పాటలు పాడుతున్నాం, ఏదో పిల్లలకు పాఠాలు చెబుతున్నాం, స్త్రీల కూడికలలో ఏదో వాక్యాలు చెబుతున్నాం, ఏదో ఒక కార్యక్రమంలాగా మనం చేస్తూ ఉంటుంటే ప్రజలలో మార్పు అనేది రాదు. దేవుడు కోరుకున్న వ్యక్తులంగా మనం ఉండం. పేరుకి మనం ఉంటాం, కానీ దేవునికి ఏదైతే నచ్చదో వాటన్నిటినీ పట్టుకొని మనం ఊరేగుతూ ఉంటాం. అలా చేయటం ద్వారా మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క కోపం రగులుకొనే ప్రమాదం అనేది ఉంది. దేవుని యొక్క కోపం మన మీద రగులుకున్న పరిస్థితులలో, పాపంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా తాను నిలబడకపోతే, ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టకపోయి ఉండకపోతే, ఆయన మహా ఉగ్రత మన మీదకు వచ్చేది. మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నందుకు దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు బలలో చేవేద్దాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక.